హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ నుంచి ఏం జరిగినా అందులో చంద్రబాబు హ్యాండ్ ఉందంటారు. అది ఆయన రాజకీయ చాణక్యాన్ని మెచ్చి అంటున్నారా లేక విమర్శలు చేస్తున్నారా అన్నది దేవుడికే ఎరుక. ఏపీలో అన్ని పార్టీలు జగన్ అంటే విపరీతమైన కోపంతో ఉన్నాయి. అందులో కుడి ఎడమల తేడా అస్సలు లేదు. వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉంటున్నాయి. బీజేపీతో బాబు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అయినా సరే వామపక్షాలు జగన్నే విమర్శిస్తున్నాయని వైసీపీ నేతలు వాపోతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే షర్మిల కడప ఎంపీగా పోటీ చేయడం ఆషామాషి కాదు. దాని వెనుక భారీ స్కెచ్ ఉందని ప్రచారం సాగుతుంది. షర్మిల కడపలో ఎంపీగా పోటీ చేయడం వెనుక చంద్రబాబు మద్దతిస్తారనే కారణం ఉందనే టాక్ వినిపిస్తుంది. దానికోసమే టీడీపీ వీక్ క్యాండిడేట్ను పెడుతుందని అంటున్నారు. భూపేష్ రెడ్డి ఈ పేరు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? వింటే గింటే జమ్మలమడుగు వాసులు వినరారు. ఎందుకంటే ఆయన అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి స్వయాన అన్న కొడుకు. గతంలో ఎమ్మెల్సీగా చేసిన నారాయణ రెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి ఇద్దరూ టీడీపీ గూటికి చేరినా భారీగా లబ్ధి పొందింది మాత్రం ఆది అనే అంటారు. ఆయన ఏకంగా మంత్రి అయిపోయారు. కడపను 2 ఏళ్ల పాటు కంట్రోల్లో పెట్టుకొని ఏలారు. టీడీపీలో ఓడాక బీజేపీలోకి జంప్ అయ్యి జమ్మల మడుగున ఆయన అలా వదిలేశారు. ఇక ఆనాడు దిక్కులేని చోట తాను ఉన్నానని నారాయణ రెడ్డి కొడుకు భూపేష్ రెడ్డి బరిలో దిగి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి మరీ పార్టీని కాపాడుతూ వచ్చారు. అయితే ఎన్నికల్లో టికెట్ అనుకుంటే పొత్తులో భాగంగా దాన్ని బీజేపీకి ఇచ్చేసి ఆదిని ఎమ్మెల్యే క్యాండిడేట్ చేశారు. దాని వెనుక బాబు హస్తం ఉందని అంటున్నారు. అంతటితో చాలక కడప ఎంపీ సీటుకు బడా నేత ఒకరి పేరును ముందుగా అనుకొని ఇప్పుడు ఆ సీటుకు భూపేష్ రెడ్డిని చంద్రబాబు సెలెక్ట్ చేయబోతున్నారు అన్న ప్రచారంతో టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నారు. ఎందుకంటే భూపేష్ రెడ్డి కొత్తగా వచ్చిన నేత. తొలిసారిగా పోటీకి జమ్మలమడుగును ఎంపిక చేసుకున్నారు. అక్కడ సీట్ ఇస్తే గెలిచేందుకు ప్రయత్నించేవారేమో, కానీ అది కాదని ఆయన బాబాయ్ ఆదికి ఇచ్చేసి కుర్రోడ్ని కడప ఎంపీగా పోటీ చేయించడం అంటే ఏమనుకోవాలంటున్నారు. అంటే టీడీపీకి అలా వీక్ క్యాండిడేట్ని పెట్టి షర్మిల గెలుపు కోసం ఇండైరెక్ట్గా బాబు సాయం అందిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. కడపలో షర్మిల గెలిస్తే వైసీపీ ఓడితే ఫ్యూచర్లో టీడీపీ అక్కడ బలపడేందుకు వీలు ఉంటుందని దూరదృష్టితోనే బాబు అలా చేస్తున్నారని సమాచారం. షర్మిల సైతం ధైర్యంగా కడప ఎంపీ సీటుకు పోటీ చేయడానికి సొంత పార్టీ బలం చూసుకొని కాదని కూడా చెవులు కొరుక్కుంటున్నారట. మొత్తం మీద షర్మిల గెలుపును బాబు భుజాల మీద వేసుకున్నారు అన్న చర్చ కూడా సాగుతుంది. అదే సమయంలో ముక్కుపచ్చలారని తన కుమారుడు యువనేత భూపేష్ రెడ్డి రాజకీయాన్ని బలిపెడతారా అని ఆయన తండ్రి నారాయణ రెడ్డి ఫైర్ అవుతున్నారు. తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కావాలంటే కడప ఎంపీ సీట్ను ఆదికి ఇవ్వాలని కోరుతున్నారు. ఆదికి ఇస్తే ఆయన బలమైన నేత, అందువల్ల ఆయన ఓట్లను చీలుస్తారు. దాంతో వైసీపీకి మేలు జరుగుతుందనే ఇలా మార్చారని స్వపక్షంలో విపక్షం కూడా చర్చ సాగుతుందంట. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.